ఉగాది. ఇంకా వేప చెట్టు పెద్ద చెట్టు ఉండేది. కూతురు చేస్తున్నారు. అసలు మా ఆయన ఉగాది పచ్చడి చేయమంటే మ్యాంగో మసాలా చేశాడు. దేవుడు తిన్నాక రుచి మారిపోద్దిలే. బాగుందన్నా నిజంగానే. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికి పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. సే హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. సూపర్ బంగారం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఉగాది పచ్చడి చేద్దాం. ఎస్, పచ్చడి చేద్దాం. యాక్చువల్లీ ఇంత కూడా వేయకూడదు అనుకుంటా, కొంచెం లేదు దీన్ని కొంచెం ఇట్లా నలపాలని అంట. వన్ ఆఫ్ ద టాప్ యూట్యూబర్ చెప్పారు, వన్ ఆఫ్ ద టాప్ కుకింగ్ ఛానల్ యూట్యూబర్ చెప్పారు, ఇది కొంచెం ఇలా నలుపుకొని వేసుకుంటేనే దాంట్లో ఉన్న చేదు వస్తుందట. ఈ చిన్న వేప ఎంతో తెలుసా? ఎంతో తెలుసా? $2. జస్ట్ ఈ ఒక 4 కరెక్ట్గా 5 ఆకులు వచ్చినాయి, ఒక చిన్న పువ్వు వచ్చింది. $2 గైస్. మా ఇంటి దగ్గర మంచిగా వేప చెట్టు పెద్ద చెట్టు ఉండేది. అందరూ ఉగాది టైంలో వచ్చి కొంచెం పువ్వు ఇవ్వండి ఎక్కి కోసేదాన్ని నేను. అది గుర్తొస్తుంది. ఇప్పుడు $2 పెట్టి కొంటున్నా. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ మ్యాంగో వేస్తున్నారా? వావ్, వేయండి. నేను కూడా చేదు అయిపోయింది, వగర అయిపోయింది. నెక్స్ట్ కారం వేద్దాం. కారమే. నెక్స్ట్ ఉప్పు. తండ్రి కూతురు చేస్తున్నారు, అసలు ఏ టేస్ట్ వస్తుందో చూద్దాం. నా చిన్నప్పుడు చెప్పేవారు ఉగాది పచ్చడి తిన్నప్పుడు అంట మనకి ఏ టేస్ట్ తగిలితే ఇయర్ మొత్తం అదే ఇదిగా స్వీట్ తగిలితే ఇయర్ అంతా స్వీట్గా ఉంటుందంట, కొంచెం కారం తగిలితే కొంచెం కారంగా ఉంటుందంట ఇయర్ అంతా. మా ఆయన ఉగాది పచ్చడి చేయమంటే మ్యాంగో మసాలా చేశాడు. సో ఇప్పుడు బెల్లం కూడా వేసుకున్నాను, తీపి ఇప్పుడు పులుపు. మ్యాంగో కూడా పులుపే ఉంటుంది బేసిక్గా, కానీ వగర్ అంటారు. మ్యాంగో పిందెయ్యాలంటున్నా, మనకు ఉన్నాయి ఇక్కడ పట్టేల్లో. నేను తర్వాత చూసా వీడియో, క్లియర్ చేసేసింది. సూపర్ రా మమ్మీ, సూపర్ చేసింది రాయ్. పులిహోర అంట, పులిహోరలో ఇలా చింతపండు వేస్తారా? పులిహోరలో చింతపండు ఇంకేం వేస్తారు? ఓ చింతపండు పులిహోర కరెక్ట్. అసలు బనానా, పెరుగు ఇవన్నీ అయితే వేసుకోరంట, జస్ట్ పెప్పర్, సాల్ట్, ఓన్లీ 6 ఐటమ్స్ వేస్తారు అంతే అంట. ఇది ఏదో కొంచెం అర్థం లేదు. చిన్నప్పటి నుంచి నేను చూసా, మా మమ్మీ మా అత్త వీళ్ళందరూ వేసేవాళ్ళు. బనానా కూడా కొంచెం లైట్గా వేసుకున్నాం. చాలామంది ఇలా పిసికేస్తారు, నాకు ఎందుకో పిసికితే నచ్చదు. సో ముక్కలు కట్ చేసి వేద్దాం. వీళ్ళు ప్రసాదాలన్నీ నాతో చేయించి వీడియో ఆన్ చేయగానే ఉగాది పచ్చడి నేను చేస్తాను బో చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది బాగా. సరిపోయింది. యాక్చువల్లీ ప్రసాదం మనం టేస్ట్ చేయకూడదు కదా. యా, అది సాల్ట్ తక్కువైందేమో అనుకుంటున్నా. సాల్ట్ చాలా తక్కువ వేసాం. చల్లే ముందైతే దేవుడికి పెడదాం, దేవుడు ఎలా ఉన్నా తింటాడు కదా, తర్వాత మనం అడ్జస్ట్ చేసుకుంటాం. దేవుడు తిన్నాక రుచి మారిపోద్దిలే. ఎందుకు అంతెందుకు, కొంచెం చాలా నాకు. అవునా, నేనైతే ఎక్కువ తింటా, నాకు ఎక్కువ పెట్టు. లాస్ట్కి తెలుస్తుంది నాకు వగర కదా. బాగుందా? జీవితాంతం జాగ్రత్తగా ఉండాలి, మొగుడిని నిశ్చించకూడదు. యమ్మీ.
దానికి పెట్టేవే. బాగుందన్నా, బాగుందన్నా, నిజంగానే బాగుంది. ఉగాది పచ్చడి చేసేసుకున్నాం, పూజ అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అంతకుముందు పాట్లకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను మ్యాంగో పులిహోర అండ్ పైనాపిల్ కేసరి చేశాను. అండ్ ఇదేమి పెద్ద పాట్లక్ కాదు, ఒక జస్ట్ 3 ఫ్యామిలీస్ కలిసి చేసుకుందాం అనుకున్నాము. సింపుల్ డిజర్ట్స్ మనం ప్రసాదంకి పెట్టినయే చేద్దామని, అట్లా ప్రసాదం పెట్టినయే కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకొని అందరం కలుద్దాము పండగ కదా అని అనుకున్నాము. సో నేనైతే ఇక్కడ కుకింగ్ థింగ్ మొత్తం ఏం చూపించట్లేదు. నా లాస్ట్ వ్లాగ్స్లో పైనాపిల్ కేసరి ఎలా చేశానో నేను చూపించాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇదేమో మ్యాంగో పులిహోర. ఒక చిన్న టిప్, మ్యాంగో తురుము ఏమన్నా తక్కువ అయితే ఆమ్చూర్ పౌడర్ వేసుకొని కలుపుకుంటే ఇంకా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ టైం 7 అయింది. 7 అయినా ఈరోజు సన్ అట్లాగే ఉంది. సమ్మర్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ సమ్మర్ ఆల్మోస్ట్ 8, కొంచెం సమ్మర్ ఇంకా ఏప్రిల్, మే, జూన్ ఆ టైంకి అయితే ఆల్మోస్ట్ 8:30-9కి అట్లాగా సన్సెట్ అవుతుంది. సో ఇప్పుడు 7:30 అవుతుంది ఆల్మోస్ట్, అయినా సన్ అట్లా మొహానికి కొట్టేస్తుంది. సో మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే టెంపుల్కి మేము మా అపార్ట్మెంట్లో మేము అందరం కలిసి వెళ్తున్నాము. వాళ్ళు వేరే కార్లో వస్తున్నారనమాట. వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. టోటల్ 2 ఫ్యామిలీస్, మేము 3 ఫ్యామిలీ. సో పాట్లక్ సందర్భంగా నేను చేసిన ఏమో మ్యాంగో పులిహోర అండ్ పైనాపిల్ కేసరి. హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్. టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. గుడిలో బాగా దర్శనం జరిగింది. లాస్ట్ టైం శివరాత్రి అప్పుడు అసలు సరిగ్గా చూడలేకపోయాం అనిపించింది. కానీ ఈరోజు అయితే సంపూర్ణంగా మనస్ఫూర్తిగా దర్శనం జరిగింది. అండ్ ఇంటికి వెళ్తున్నాము. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే వసు వాళ్ళ ఇంట్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పాట్లక్. ప్రసాదాలు పాట్లక్ ఎప్పుడేం చేస్తున్నారా? ప్రసాదాలు పాట్లక్ మేము చేస్తున్నాం. బేసిక్గా యూఎస్లో మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇంక ఇంతే ఉంటుంది. బికాస్ మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఉండరు కాబట్టి జస్ట్ ఉన్న ఫ్రెండ్స్తోనే ఇలా పాట్లక్ లాగా మేము కొన్ని వెరైటీస్, వాళ్ళు కొన్ని వెరైటీస్ చేసుకొని అందరం ఒక దగ్గర కలిసి గుడికి వెళ్ళి వచ్చి అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి ఉగాది. చేడా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఉగాది పచ్చడి, పైనాపిల్ కేసరి, పులిహోర, మ్యాంగో పులిహోర. లెట్స్ గో. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు చేసిన ఉగాది పచ్చడి. సో వాళ్ళు డిఫరెంట్గా ఇలా చిన్న చిన్న గ్లాసెస్లో ఇచ్చారు, భలే అనిపించింది. హాయ్, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. సో గాయ్స్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏం లేదు, కింద నుంచి పైకి ఒక ఫ్లోర్. మా ఉగాది అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Once again, happy Ugadi to all. హ్యాపీ ఉగాది మీకు, మీ ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఇయర్ మొత్తం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండండి. బాయ్. Bye bye.